హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య వేమ్ల. టుడే వీడియో మీకు థంబ్నెయిల్ చూసే అర్థమై ఉంటుంది. గుడ్ లైఫ్ స్టైల్ వీడియో వచ్చేసేసి కార్తీక అమావాస్య రోజు మేము చేసుకున్న పూజా విధానాన్ని అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ పూజా విధానం వీడియో అయితే మీకు చూపిస్తూ, అలాగే కార్తీక అమావాస్య రోజు రావి మరియు వృక్షాల కథ సూతుడు మహర్షులతో ఎలా చెబుతాడు అనేది అయితే మీకు ఇందులో వివరిస్తాను. శనివారం రోజు మహావిష్ణువు అయినటువంటి సమానమైనటువంటి రాగి చెట్టును ఎందుకు పూజించాలి అని కార్తీక పురాణం 30వ కథనైతే మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కార్తీక అమావాస్య రోజు పూజ జరుపుకున్నామండి మా ఇంటి సమీపంలో ఉన్న దేవాలయంలో. ఇంతకుముందు అన్ని వీడియోస్లోనూ మీకు ఈ టెంపుల్ గురించి చెప్పాను. ఇక్కడ ఉన్న రాగి చెట్టు, వేప చెట్టు, కళ్యాణం జరిగిన చెట్టు గురించి కూడా మీకు చెప్పాను. కానీ ఈ చెట్టును అనేది మీకు చూపించలేదు. ఇప్పుడు మీకు ఈ చెట్టును చూపిస్తూ, ఇక్కడ కొద్ది రోజుల నుంచి ఒక 8 months నుంచి ఈ చెట్టుకైతే ఆంజనేయ స్వామి ప్రతిరూపం అయితే వెలసింది. ఈ కథను మీకు వివరిస్తూ, ఈ చెట్టును మీకు చూపిస్తూ ఈరోజైతే వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో కంప్లీట్గా చూడండి. తెలిసిన వాళ్ళైతే కనుక తెలియని వాళ్ళకు షేర్ చేస్తారని నా ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో మేము మొదటిసారి 516 వత్తులు వెలిగించాం ఫ్రెండ్స్. 2వ సంవత్సరం కార్తీక మాసంలో 1001 వత్తి వెలిగించాము. 3వసారి 2001 వత్తి వెలిగించాము. ఇప్పుడు 4వసారి 2516 వత్తులనైతే మేము వెలిగించి పూజను జరుపుకున్నాము. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇది రాయచూరు ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఈ గుడి చాలా ప్రాచీనమైనది. దాదాపు ఇక్కడ కళ్యాణం జరిగిన రావి వేప చెట్టులను చూసి మనము ఇది ఎన్ని సంవత్సరాల కింద ప్రతిష్ఠించబడిన ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది మనమైతే తెలుసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వస్తే, కార్తీక మాసంలో ప్రాతకాల పూజ చాలా విశేషమైనది. ఒక రోజు మొత్తంలో ఉదయం 3 గంటల తర్వాత ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకైతే సంచరిస్తూ ఉంటారని చెప్తారు. ఉదయం మహావిష్ణువు సంచరిస్తూ ఉంటారు, మధ్యాహ్న కాలంలో బ్రహ్మదేవుడు, సాయంత్రకాలంలో పరమశివుడు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి కార్తీక మాసంలో కృతికా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు. కాబట్టి మనము కార్తీక మాసంలో సాయంకాలం చేసే పూజ చాలా విశిష్టమైనది. చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండే సమయము సాయంకాలం. చంద్రుడు సాయంకాలం వేళలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సాయంకాలంలో దీపాలు వెలిగించడం చాలా మంచిది. ప్రాతకాల పూజ చీకటిని తొలగించి దీపాల వెలుగులతో నింపుతుంది. కాబట్టి కార్తీక దీపోత్సవం చేస్తారు. శివాలయాలలో అయితే ప్రత్యేకంగా ఆకాశ దీపాలను వెలిగిస్తారు. సాయంత్రం వెలిగించే ఆకాశ దీపాలు చాలా విశేషమైనవి. ఇత్తడి పాత్రలో చిన్న చిన్న రంధ్రాలు కరిగిన దీపపు ప్రమిదల్లో ఆకాశ దీపాన్ని వెలిగించి, దానికి ఒక తాడు సాయంతో గజస్తంభానికి అమర్చి ఆకాశంలోని పితృదేవతలకు దారి చూపుతూ, పితృదేవతలు సంతృప్తి చెందేలా, మనమైతే పితృదేవతలకు శాంతి కలిగేలా ఆకాశ దీపాన్ని అయితే కార్తీక మాసంలో వెలిగిస్తాము. కార్తీక పురాణం 30వ రోజు చెప్పుకునే కదా ఇప్పుడైతే నేను చెప్తాను ఫ్రెండ్స్. దేవతా వృక్షాలు రావి మర్రి వృక్షాలను శనివారం రోజు మాత్రమే ఎందుకు నమస్కరించాలి అని కార్తీక అమావాస్య రోజు ఈ కథను మనకు కార్తీక పురాణంలో సూతుడు తెలుపుతారు. ప్రాతకాల స్నానం, దీపదానం, ఉపవాసం, జాగరణ ఈ రోజులో ఎంతో ముఖ్యమైనవి ఫ్రెండ్స్. కార్తీక వ్రతం ఆచరించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది, విష్ణులోకానికి వెళ్తారు అని పెద్దలు చెప్తారు. కార్తీక మాసంలో గోపూజ ఎంతో విశిష్టమైనది. అలా కుదరనప్పుడు రావి మర్రి వృక్షాలను పూజించవచ్చు అని సూతకుడు మహర్షులకు తెలుపుతాడు. అయితే రావి మర్రి వృక్షాలు ఏ విధంగా దేవతల వృక్షాలుగా పరిగణించబడతాయి అని సెలవీయమని మహర్షులు సూతకుడిని అడుగుతారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం మొదలు పెడతారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉంటారు. అదే సమయంలో వాళ్ళ ఏకాంతాన్ని భంగం కలిగించిన దేవతల పట్ల పార్వతీదేవి ఆగ్రహానికి గురై అందరూ దేవతలు దేవుళ్ళు చెట్లుగా మారాలి అని శపిస్తుంది.
అప్పుడు శపించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వృక్షాలుగా మారిపోతారు. బ్రహ్మదేవుడు పలాస వృక్షంగా మారిపోతారు. రావి వృక్షంగా విష్ణుమూర్తి మారిపోతారు. మర్రి వృక్షంగా పరమశివుడు మారిపోతారు. బ్రహ్మకు పూజార్హత లేని కారణంగా విష్ణు స్వరూపంగా రావి, శివస్వరూపంగా మర్రి పూజలు అందుకుంటుంది. రావి వృక్షాన్ని శనివారాలలో మాత్రమే పూజించాలి. ఇతర వారాలలో దాన్ని తాకడం కుదరదు, పూజించకూడదు అని మహర్షులతో సూతుడు చెబుతాడు. రావి చెట్టుకి ఒక్క శనివారం రోజున మాత్రమే పూజించాలి, ఇతర వారాల్లో దాన్ని తాకరాదు అని సూతుడు చెప్పడంతో అందుకు కారణం ఏమిటని చెప్పమని మహర్షులు అడుగుతారు. అప్పుడు సూతుడు చెప్పడం మొదలు పెడతాడు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఎన్నో విలువైన వస్తువులు బయటపడ్డాయి. లక్ష్మీదేవిని, కౌస్తుభ మహామునిని శ్రీ మహావిష్ణువుకు సమర్పించి దేవతలు మిగిలినవన్నీ తాము తీసుకుంటారు. లక్ష్మీదేవికి విష్ణుమూర్తి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అయితే తనకి ఒక అక్కయ్య ఉందని, తన పేరు జ్యేష్ఠాదేవి, తను నాకన్నా పెద్దది, తనకు వివాహం జరగకుండా నేను వివాహం చేసుకోకూడదని లక్ష్మీదేవి విష్ణుమూర్తికి సెలవిస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి ఏమని చెబుతుందంటే, మా అక్కయ్యకు మంచి వరుడిని చూసి తనకు వివాహం జరిగిన తర్వాత నేను నిన్ని వివాహం చేసుకుంటాను అని విష్ణుమూర్తికి లక్ష్మీదేవి సెలవిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి వరుడిని వెతికి ఉద్దాలకుడు అనే ఒక మునితో జ్యేష్ఠాదేవి వివాహాన్ని జరిపిస్తాడు. ఆ తరువాత జ్యేష్ఠాదేవిని వెంటబెట్టుకొని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి వెళతాడు. ఆశ్రమం లోపలికి రాకుండా జ్యేష్ఠాదేవి ఏడుపు మొదలు పెడుతుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, లోపలికి ఎందుకు రావడం లేదు, ఏమిటి, సెలవివ్వమని ఉద్దాలకుడు జ్యేష్ఠాదేవిని అడుగుతాడు. ఆమె ఏడుస్తూ ఏడుపు అర్థం కాకపోవడంతో విషయం ఏమిటని మళ్ళీ ప్రశ్నించగా అప్పుడు జ్యేష్ఠాదేవి ఈ విధంగా సెలవిస్తుంది. అనునిత్యం వేదాలు వినిపించే చోటున, యజ్ఞయాగాలు జరిగే చోటున, పితృలకు పూజ జరిగే చోటున నేనైతే కొలువు ఉండను. ఎక్కడైతే భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారో, తగులాడుతూ ఉంటారో, ఎక్కడైతే అతిథులకు అవమానం జరుగుతుందో, ఎక్కడైతే పెద్దల పట్ల గౌరవము, పిన్నల పట్ల ప్రేమ ఉండదో అక్కడైతే నేను కొలువై ఉంటాను. అలాంటి స్థలం అయితే నాకు ఇష్టం అని చెప్తుంది. అలాంటి ప్రదేశం తనని ఉంచడానికి ప్రయత్నించమని ఉద్దాలకుడికి జ్యేష్ఠాదేవి కోరుతుంది. ఆ మాటకి ఉద్దాలకుడు అయోమయానికి లోనవుతాడు. నిదానంగా తేరుకొని ఆమెకు ఇష్టమైనటువంటి ప్రదేశం ఎక్కడ ఉందో చూసుకొని వస్తాను అని చెప్పేసి ఉద్దాలకుడు వెళతాడు. ఆయన కోసం ఎదురు చూస్తూ జ్యేష్ఠాదేవి ఒక రాగి చెట్టు మొదట్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతకాలానికి భర్త తిరిగి రాకపోవడంతో దుఃఖిస్తూ, విలపిస్తూ, ఘోషిస్తూ ఉంటుంది. తన భర్త ఉద్దాలకుడు మాత్రం తిరిగిరాడు. అప్పుడు ఆమె బాధను చూడలేక లక్ష్మీనారాయణులు అక్కడికి వస్తారు. తన అంశావతారమైన రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని కూర్చోమని చెబుతారు. రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది కాబట్టి శనివారం రోజున రావి చెట్టుకు పూజించమని, వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విష్ణుమూర్తి సెలవిస్తారు. అందువల్లనే రావి చెట్టుకు శనివారాల్లో మాత్రమే పూజించాలని ఋషులతో సూతుడు చెబుతాడు. సూతుడు చెప్పిన మాటలకు మహర్షులు ఎంతో సంతోషించి చాలా బాగా అర్థమయ్యిందని సూతుడుకు చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతారు. ఫ్రెండ్స్, ఏమీ చేయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, రావి చెట్టు దగ్గర కూర్చొని శ్వాస తీసుకున్నా చాలు. ఆ శ్వాస ద్వారా ఎన్నో రోగాలు నయమవుతాయి. రాగి చెట్లు మొదట్లో ఒక బిందెడు మడినీరు పోసి ప్రార్థించినా చాలు. శనివారం రోజు మన పాపాలన్నీ తొలగిపోతాయి. ఆ జ్యేష్ఠాదేవి అయితే మనల్ని కరుణించి శనివారం రోజు ప్రార్థించడం వల్ల మనకైతే లక్ష్మీదేవిని, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని మనకు కలిగించేలా చేస్తుంది. గోవుని పూజించలేని వాళ్ళు రావి చెట్టు, మర్రి చెట్టుని పూజించి
కార్తీక మాసాన్ని అయితే బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కథ మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకు షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇందులో ఈ కథలో మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే మీకు సాంగ్తో అయితే నేను ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమ శివాయ మంగళం నమ శివాయ మంగళం నా మంగళం నకారమంగళం నాదబిందు కళాతీత దేవమంగళం మహదేవ మంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమ శివాయ మంగళం నమ శివాయ మంగళం మా మంగళం మకారమంగళం మహాదేవ దయా సింధు ఈశ మంగళం పరమేశ మంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమ శివాయ మంగళం నమ శివాయ మంగళం శ్రీమంగళం శ్రీకారమంగళం సిద్ధి బుద్ధి ముక్తి రూప ఆత్మమంగళం పరమాత్మ మంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమ శివాయ మంగళం నమ శివాయ మంగళం వామంగళం వకారమంగళం వాదభేదరహిత పరబ్రహ్మమంగళం పరబ్రహ్మమంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమ శివాయ మంగళం నమ శివాయ మంగళం యా మంగళం యకారమంగళం యదా తత్వ పరిజ్ఞాన వేద్యమంగళం వేద్యమంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమ శివాయ మంగళం నమ శివాయ మంగళం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.